నందమూరి బాలకృష్ణ ఈ పేరు వింటేనే అభిమానులు జై బాలయ్య అంటూ ఊగిపోతూ ఉంటారు. 6 పదుల వయసులో వరుస సినిమాలతో అదరగొడుతున్నారు ఆయన. ఇప్పుడు ఇండస్ట్రీలోకి వస్తున్న యంగ్ హీరోస్ కు టఫ్ కాంపిటీషన్ గా నిలుస్తున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఓ భారీ బడ్జెట్ సినిమాలో నటిస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అలాగే మరోవైపు తన కుమారుడు మోక్షజ్ఞ కూడా ఎంట్రీ ఇచ్చేశాడు. దీంతో మోక్షజ్ఞకు సంబంధించిన ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు బాలయ్య. ఇక అటు ఎమ్మెల్యేగా సేవలు అందిస్తూనే ఆ పనుల్లోనూ బిజీగా ఉంటారు. ఇలా క్షణం కూడా తీరిక లేకుండా ఉండే బాలకృష్ణ ఇప్పుడు అన్స్టాపబుల్ అంటూ అలరించడానికి మరోసారి వస్తున్నారు. ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ సీజన్ 3 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఓటీటీలో వచ్చే సినిమాలు, సిరీస్లతో పాటు ఇప్పుడు టాక్ షోలు, సింగింగ్ షోలకు కూడా విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది. ఈ టాక్ షోల లిస్ట్ లో ముందుండేది మాత్రం బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ షోనే. 2021లో ఆహాలో స్టార్ట్ అయిన ఈ షోకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది. అప్పటి వరకు ఏ షోస్ కు రాని ఎంతో మంది స్టార్స్ అంతా ఈ షోలో అలరించి ఎన్నో విశేషాలను పంచుకున్నారు. ఇక ఇప్పటికీ 2 సీజన్స్ ను పూర్తి చేసుకున్న ఈ టాక్ షో ఇప్పుడు 3వ సీజన్ కు రెడీ అయింది. ఇక ఈసారి సీజన్ 3కి మొదటి గెస్ట్ టాలీవుడ్ నుంచి కాకుండా మాలీవుడ్ నుంచి రాబోతున్నారట. ఆ గెస్ట్ మరెవరూ కాదు, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ తెలుగులో లక్కీ భాస్కర్ అనే సినిమాను తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ హీరోతో పాటు ఆ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీలు కూడా మొదటి ఎపిసోడ్ లో కనిపించనున్నారు. దానికి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇకపోతే బాలకృష్ణ హోస్ట్ గా చేసిన అన్స్టాపబుల్ సీజన్స్ 1, 2 ఎంత పెద్ద హిట్ అయ్యాయో అందరికీ తెలిసిందే. అందుకే సీజన్ 3 కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ దసరాకి అన్స్టాపబుల్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలయ్య కూడా ఈ సీజన్ 3 పై ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారనే కామెంట్లు కూడా వినిపించాయి. ఇకపోతే గతంలో కంటే ఎక్కువ మంది స్టార్ సెలబ్రిటీలను గెస్టులుగా ఈ సీజన్ కి ఆహ్వానించబోతున్నట్టు సమాచారం. అయితే దుల్కర్ సల్మాన్ ఈ సీజన్ ఫస్ట్ గెస్ట్ గా రాబోతున్నాడని తెలిసి ఆడియన్స్ ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మొత్తానికైతే సీజన్ 3 మొదటి ఎపిసోడ్ అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించడం ఖాయమంటూ అప్పుడే అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అన్స్టాపబుల్ మొదటి సీజన్ లో నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, బోయపాటి, థమన్, శ్రీకాంత్, రాజమౌళి, కీరవాణి, బన్నీ, సుకుమార్, రవితేజ, విజయ్ దేవరకొండ, రానా, మహేష్ బాబు లాంటి స్టార్స్ తో సక్సెస్ఫుల్ గా 10 ఎపిసోడ్స్ గా కొనసాగింది. ఇక సెకండ్ సీజన్ లో మూవీ స్టార్స్ తో పాటు పొలిటీషియన్స్ ను కూడా టాక్ షోలో పార్టిసిపేట్ చేసేలా చేశారు బాలకృష్ణ. ఇలా 2వ సీజన్ కూడా సక్సెస్ఫుల్ గా 10 ఎపిసోడ్స్ తో పూర్తయింది. మరి ఇప్పుడు 3వ సీజన్ మొదటి గెస్ట్ గా అయితే దుల్కర్ వచ్చేస్తున్నాడు. దుల్కర్ తో పాటు ఇంకా ఎంతమంది స్టార్స్ ఈ సీజన్ లో వస్తారో, ఈ సీజన్ ప్రేక్షకులను ఎలా ఎంటర్టైన్ చేస్తుందో వేచి చూడాలి. నరసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే అనే కార్యక్రమానికి హోస్ట్ గా చేస్తున్నారని ప్రకటించినప్పుడు ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి. అసలు మాస్ హీరోగా పేరు సంపాదించుకున్న ఈయన హోస్ట్ గా చేయగలరా అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఒక్కసారి హోస్ట్ గా స్టేజ్ పైకి అడుగు పెట్టగానే మొత్తం సీన్ అంతా మారిపోయింది. తన మాట తీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. మధ్యలో కామెడీ చేస్తూ హోస్ట్ గా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు, షో టీఆర్పీ రేటింగ్ ను కూడా పెంచేసి అమాంతం సీజన్ సక్సెస్ అయ్యేలా చేశారు. తొలి 2 సీజన్లు ఈ షో సూపర్ సక్సెస్ ను అందుకున్నాయి. తన బావ సీఎం చంద్రబాబు సహా బాలయ్య పలువురు సెలబ్రిటీలను ఇప్పటి వరకు ఇంటర్వ్యూ చేశారు. ప్రేక్షకులను అలరింపజేశారు. తాజాగా 3వ సీజన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ తో బాలయ్య సందడి చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ ను కూడా షూటింగ్ చేసినట్టు తెలుస్తోంది. దుల్కర్ సల్మాన్ తాజా చిత్రం లక్కీ భాస్కర్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీ తదితరులు పాల్గొన్నట్టు సమాచారం. ఈ షోలో బాలయ్య పంచులు, ప్రశ్నలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.